అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ మోత మోగించారు. వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇందువల్ల దేశీయ తయారీ వేగవంతం అవుతుందన్నారు. విడి భాగాలు తయారీ కోసం అంతర్జాతీయ సరఫరాపై ఆధారపడ్డ అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారమే అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సుంకం ఫలితంగా వృద్ధి మరింత పెరుగుతుందన్నారు ట్రంప్. ఇది శాశ్వతమని టారిఫ్ తన ఆదేశాల్లో తెలిపారు. ఇక ఈ నిర్ణయం వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 3 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు $7 బిలియన్ విలువైన వాహన విడి భాగాలు ఎగుమతులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజా టారిఫ్ వల్ల ఏటా అదనంగా $100 బిలియన్ అంటే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల పన్ను ఆదాయం వస్తుందని వైట్ హౌస్ భావిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకుంటున్న అమెరికా వాహన తయారీ కంపెనీలకు ఈ నిర్ణయం మింగుడు పడకపోవచ్చంటున్నారు. ఏప్రిల్ నుంచి పన్ను పెంచితే వ్యయాలు అధికమై వాహన ధరలు పెంచాల్సి వస్తుందని, ఫలితంగా అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికాలో తయారైన కార్లను కొనుగోలు చేసే వారికి ఆదాయపు పన్నులో వాహన రుణాల వడ్డీలో మినహాయింపు ఇస్తామని ట్రంప్ ప్రకటించడం అమెరికన్లకు కంపెనీలకు కొంత ఊరట కలిగించే అంశం. ఈ పన్ను భారం భరించలేక చాలా వరకు విదేశీ కంపెనీలు అమెరికాలో మరిన్ని తయారీ ప్లాంట్లను నెలకొల్పుతాయనే భావన ఉంది. దీంతో అమెరికా తన బడ్జెట్ లోటును పూడ్చుకుపోవచ్చని చెబుతున్నారు. ఇక ఇందుకు కొన్నేళ్లుగా పట్టొచ్చని, ఈలోపు మాత్రం కార్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం కార్ల సగటు ధర $49,000 ఉంది. ట్రంప్ టారిఫ్ భారాన్ని పూర్తిగా వినియోగదారులకు బదలాయిస్తే దిగుమతి కారు ధర $12,500 మేర పెరుగుతుంది. దీంతో మధ్యతరగతి వేతన జీవులకు కార్ల ఎంపిక విషయంలో ఎక్కువ అవకాశాలు ఉండవని భావిస్తున్నారు. వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించడంతో మన దేశంలోనూ వాహన కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. టాటా మోటార్స్ షేర్లు 5.56% నష్టపోయి 668.60 వద్ద ముగిసింది. ఇక అమెరికాకు మన దేశం నుంచి పూర్తిగా తయారై వెళ్లే కార్లు దాదాపుగా లేవు. కాబట్టి మన వాహన కంపెనీలకు ఇబ్బంది ఉండదు. కానీ వాహన విడిభాగాలు కంపెనీలపై ప్రభావం పడొచ్చు. పరిశ్రమ అంచనాల ప్రకారం మన దేశ వాహన విడిభాగాలు ఎగుమతుల్లో 29.2% అమెరికాకే చేరుతున్నాయి. డీజిల్ ఇంజిన్ విడిభాగాల్లో 31.4% ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి. వాహన ప్రధాన విడిభాగాలైన ఇంజిన్లు, ఇంజిన్ భాగాలు, ట్రాన్స్మిషన్స్, పవర్ ట్రైన్ భాగాలు, అదేవిధంగా విద్యుత్ భాగాలపై మే కల్లా మరో 25% సుంకం విధించొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి విడి భాగాల పరిశ్రమకు ఆందోళన తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.